Visakhapatnam Meteorological Center has warned of heavy rains in north coastal Andhra Pradesh due to the low pressure system over the Bay of Bengal. Along with heavy showers in north coastal districts, moderate rainfall is expected in south coastal areas. Officials caution that strong winds with the speeds of 40 to 60 km per hour may lash coastal regions, making the sea rough. Fishermen have been advised to stay alert and avoid venturing into the sea for the next 2 days, instead moving to safe coastal areas. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో రాష్ట్రం మీద ఈ యొక్క వర్షాభావ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చెప్పండి సార్, ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మీద రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది సార్ ఈ పరిస్థితి? ప్రస్తుతం ఈ అల్పపీడనం వాయు బంగాళాఖాతం మరియు దానికి ఆనుకున్న ఉత్తర ఒడిశా మరియు వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతాల్లో నిన్నటి అల్పపీడనం అదే ప్రాంతంలో మనకి కొనసాగుతూ ఉంది. రానున్న 24 గంటల్లో మనకి ఇది వాయు దిశగా ఉత్తర ఒడిశా మరియు జార్ఖండ్ ప్రాంతాల మీదుగా ఇది అల్పపీడనంగానే కదిలే అవకాశం ఉంది. మరి ఇప్పుడు దీని ప్రభావంగా ముఖ్యంగా మన రాష్ట్రం మీద ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఈరోజు రేపు కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వరకు వర్షాలు అనేక చోట్ల, భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి మనకి తేలికపాటి నుంచి మోస్తరు వరకు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి దక్షిణ కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వరకు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉండే అవకాశం ఉంది. మనకు కోస్తా ఉత్తర మరియు దక్షిణ కోస్తా తీరం మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా కోస్తా ప్రాంతంలో ఎదురుగాలు గంటకు 40 నుండి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంది. మరి మత్స్యకారులకు ముఖ్యంగా ఈరోజు రేపు కూడా మనకి ఉత్తర కోస్తా మరి దానికి ఆనుకుని మరి ఆవుల ప్రాంతాల్లో చేపలు పట్టడానికి వెళ్ళకూడదని సూచిస్తున్నాం. అదేవిధంగా మరి ఎవరైతే మన మత్స్యకారులు ఒడిశా తీర ప్రాంతం వైపుగా వెళ్తారో, ముఖ్యంగా అల్పపీడనం ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉంది కాబట్టి అటుపక్క కూడా వెళ్ళొద్దని సూచిస్తున్నాం. విండ్ సీ కూడా రఫ్ గా ఉండే అవకాశం ఏమైనా ఉందా సార్? రఫ్ గా ఉంటుంది కదా. మనకి ఎదురుగాలు 40 to 50, గరిష్టం టు 60, అంటే మనకి 40 నుండి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగం ఉంది కాబట్టి మనకి సీ సర్ఫేస్ సీ కండిషన్ కూడా రఫ్ లో ఉంటుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు పడతాయని అంటున్నారు. ఏ జిల్లాల దగ్గర ఈ యొక్క భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది సార్? ముఖ్యంగా మనకు ఉత్తర కోస్తాలు, ఉత్తర ప్రాంతాలు అయినటువంటి మనకు ఏఎస్ఆర్, విజయనగరం మరియు పార్వతీపురమణ్యం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో ముఖ్యంగా ఉండే అవకాశం. ఇంకా ప్రజలకి మీరు ఒక ఐఎండి అధికారిగా ఎటువంటి హెచ్చరికలు, అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారు, అలాగే సముద్రానికి దగ్గరగా కోస్టల్ కారిడార్ ఏరియాకి దగ్గరగా ఉన్న కొన్ని మత్స్యకార గ్రామాలు కూడా ఉన్నాయి. వాటికి మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఏం చెప్తారు? లోతట్టు ప్రాంతాలు అంటే మనకి రెండండి. కోస్టల్ ఇనండేషన్ అంటాం, అది ఎప్పుడైతే సైక్లోన్ లాంటి టైంలో మనకి ఉప్పెన అంటాం కదా, ఉప్పెన మనకి సీ లెవెల్ రేజ్ అయినప్పుడు అది లోపలికి వచ్చినప్పుడు కోస్టల్ ఇనండేషన్ అంటాం. ఆ టైంలో లోతట్టు ప్రాంతాల్లో మనం మాట్లాడతాం. లేదా మనకి భారీ వర్షాలు ఉన్నప్పుడు కూడా మనకి లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. ముఖ్యంగా మనం ఎక్కడైతే మనకి ఇప్పుడు ఈరోజు రేపు కూడా మనకి ఉత్తర కోస్తాలు, ఉత్తర ప్రాంతాలైనటువంటి జిల్లాల్లో మనకు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మనకి ల్యాండ్ మరియు కోస్టల్ ఏరియాస్ లో కూడా మనకి ఎదురుగాళ్ళు మనకి బలంగా ఉండడం వల్ల మనకి ఆ ప్రాంతాల్లో కూడా తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. రైతుల పట్ల ఇప్పుడు వారి పొలాలు అవి ఉంటాయి, వాటికి ఏమైనా సజెషన్స్ అంటే ఏంటి, జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలంటారు? రైతులు జాగ్రత్తలు అంటే నేను అంతే వాళ్ళు ఏదైతే మనకి భారీ వర్షాలు, ఎదురుగాళ్ళు అప్పుడు ఏవైతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో అన్ని చర్యలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద ఉత్తరాది జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీద కొంత మేరకు వర్షాభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే విండ్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మత్స్యకారులు ఎవరైతే ఇప్పటికే వేటకు వెళ్లారో వాళ్ళందరూ కూడా సురక్షిత తీరాలకు వచ్చే విధంగా మత్స్యశాఖ నుండి వస్తున్న ఏవైతే సజెషన్స్ కానీ, వాళ్ళ నుంచి వస్తున్న సిగ్నల్ పాయింట్స్ కానీ, అలాగే వాటన్నిటిని టేక్ ఓవర్ చేసి ముఖ్యంగా వీళ్ళందరూ తీరానికి వచ్చే దిశగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇటు ఒరిస్సాకి సంబంధించి ఈ యొక్క వాయుగుండం
వాతావరణం ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళే ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ సేఫ్ జోన్కి వచ్చే అవకాశం చూసుకోవాలంటూ చెప్తున్నారు. ముఖ్యంగా అలాగే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకి సంబంధించి భారీ వర్షాలు, ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ఐఎండీ అధికారులు ఇస్తున్న సూచనలన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలు సహకరించాలనేది ప్రధానంగా ఈ యొక్క ఐఎండీ అధికారి యొక్క మాటలుగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ పరమేష్ తో నందకుమార్, CVR న్యూస్, వైజాగ్.